దూరం మే మరణం యువాహమధునా ధార్యం న చిత్తే త్వితి శ్రోతవ్యో నిభృతం కృతాంతమహిషగ్రైవేయ ఘంటాధ్వని నైకట్యాత్ ప్రకటోత్కటశ్రమఘటాం అప్రాప్య హ్యత్వాద్రుతం జీర్ణాం పర్ణకుటీం విహాయ సుమతి గచ్చేత్ పురీం ధూర్జటే. వేదవ్యాసుల వారు కాశీఖండంలో రాసిన గొప్ప శ్లోకం. మనందరి బలహీనత తెలుసుండి రాశాడు ఆయన. నాకు మరణం ఎప్పట్లో లేదు, దూరం మే మరణం, నాకు మరణం చాలా కాలం తర్వాత వస్తుంది. కారణం యువాహమధున, ఇప్పుడు నేను యువకుణ్ణి లేక యువతిని, నాకెంతండి 25 ఏళ్ళు లేవు, అప్పుడే ఎక్కడండి చావు అనుకుంటాంట. వారి పిచ్చాడా, అలా అనుకోకురా, అలా ఎప్పుడు నీ మనస్సులో అనుకోకు. ఎప్పుడు నీ పక్కన ఒక శబ్దం వింటూ ఉండు. అదేం శబ్దం? యముడు ఎక్కి వచ్చే వాహనం ఒకటి ఉన్నది. యముడి వాహనం దున్నపోతు. ఆ దున్నపోతు మెడలో ఎంత గంట ఒకటి ఉంటుంది. ఆ గంట ఠంగ్ ఠంగ్ అని మోగుతుంది. ఆ గంటా శబ్దం వినరా నీ పక్కనే ఉంటుంది. నీ పక్కన ఎప్పుడు యముడి యొక్క వాహనం మెడలో ఉన్న ఆ గంటా శబ్దం వినపడుతూనే ఉంటుంది. నువ్వు పట్టించుకోవట్లేదు అంటే అర్థం ఏంటి? మృత్యు ఎప్పుడు పక్కనే ఉంది నీ పక్కన. మృత్యు ఘోష విను. ఇవాళో రేపో నా భవిష్యత్తు అనుకో, దర్జాగా ఇప్పుడే అన్ని పనులు చక్కబెట్టుకొని ఓపిక ఉన్నప్పుడే కాశీ వెళ్ళు. ఎప్పుడో రిటైర్ అయ్యాక వెళ్ళలేవు. కాబట్టి జీవితంలో ఒకసారైనా ఓపిక ఉన్నప్పుడు కాశీ వెళ్ళాలి. రిటైర్ అయ్యాక అప్పుడు యాత్రకు వెడదామంటే మెట్లు ఎక్కలేక, స్టేజీ ఎక్కలేక, నడుం పట్టుకొని అమ్మో అమ్మో అనుకుంటూ ఉంటే ఏం పెడతాను చెప్పండి ఒకసారి. అంచేత ఎప్పుడున్నా ఇలా నాలాగా మంచి యువకుడిగా 25 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు పెడితే ఇక టిక్కు టిక్కు అని పైకి కిందకి ఎగిరి పరిగెత్తచ్చు, దర్శనం చేసుకోవచ్చు. మళ్ళీ అక్కడే ఉండిపోమ్మని నేను అంటలా, ఒక్కసారైనా దర్శనం చేసుకో అన్నాడు ఆయన. పరమ పవిత్రమైన కాశీక్షేత్రానికి వెళ్ళు, అక్కడ చెయ్యవలసిన కొన్ని పనులు చెయ్యి, నీ దరిద్రపు కొంపను విడిచిపెట్టన్నాడు ఆయన. అంత దారుణంగా అన్నాడు. జీర్ణాం పర్ణకుటీం విహాయ, పాడైపోతున్న నీ కొంప మీద ఎందుకురా అభిమానం నీకు? ఇవాళ కాకపోతే రేపైనా నీ కొంప కూలిపోతుందిరా పిచ్చాడా. ఎన్ని రకాల స్లాబులు వేసినా, రోజు గీకి రంగులు వేసినా, ఏసీలు పెట్టినా ఈ గృహము ఛిద్రమైపోతుంది. ఈ గృహము ఛిద్రమైపోతుంది. ఇందులోంచి నీ ఆత్మ లేచిపోతుంది. ఆ లేచేలోపు ఒక్కసారైనా కాశీ మొహం చూడరా. అప్పుడు నువ్వు పొరపాటును కూడా యమధర్మరాజు గారి దర్శనము చెయ్యవు, తరిస్తావు. అక్కడికి వెళ్ళి చెయ్యవలసిన కొన్ని పనులు ఉన్నాయి, తప్పదు, అవి చెయ్యి. అవి చెయ్యకపోతే నువ్వు ముక్తి పొందవు అని ఘంటా బజాయించి వ్యాసుడు చెప్పాడు. వ్యాసుడికి తెలుసు కనుక.